చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు. హరీష్ రావు కామెంట్స్. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలన అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను దించాలని, చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మాయారన్నారు. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలే కారణమన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్ట వ్యాఖ్యలను చేయడం సరికాదు. మంచి పేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు, చిల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దన్నారు. తన ఎత్తు గురించి సీఎం రేవంత్ మాట్లాడతారు, తాను కూడా అలా మాట్లాడి విలువ తగ్గించుకోవాలని చెప్పారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కుసంస్కంగా మాట్లాడడం వల్ల విలువ దిగజారుతుంది. భవిష్యత్తులో రాజకీయాల్లోని వచ్చే వారికి స్ఫూర్తిగా ఉండాలనే విలువలతో తానంటున్నానన్నారు. ఎంత ఎత్తు ఉన్నామన్నది కాదు, ప్రజల కోసం ఎంత గట్టిగా పనిచేస్తున్నామనేది ముఖ్యమని చెప్పారు. కేసీఆర్ కిట్లు తెస్తే రేవంత్ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని బతుకులు బాగుపడ్డాయో, ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయో, ఎన్నో రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయో చూస్తే అర్థమవుతుందని తెలిపారు. 10 ఏళ్లు చంద్రబాబు దత్తత తీసుకుని 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు వలసలు వాపసు చేసింది కేసీఆర్ అని కొనియాడారు. వలసలకు నిలయం లాంటి పాలకులు చేస్తే వ్యవసాయానికి నిలయం చేసింది కేసీఆర్ అని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే 6 నెలల్లో నీళ్ల వాటా తేల్చే ప్రయత్నం చేయండి. తాము పోరాటం చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేలా చేశామన్నారు.